గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇండియన్ రూపీ వాల్యూ తగ్గడానికి ట్రంప్ విధించిన టారిఫ్ పన్నుకి లింక్ ఏంటి? మరి గన్నుతో కాదు పన్నుతో చంపేస్తానంటున్నాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి దీని గురించి మాట్లాడదాం. మరి మనతో పాటు ఉన్నారు ఈరోజు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నిగంటి గారు. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, ట్రంప్ మరి అమెరికన్స్ కి ఈ ట్యాక్స్ అనేది రద్దు చేశారు. అంటే ఇప్పుడు రూపీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఇదంతా కూడా ఈ డాలర్ ఎఫెక్ట్ అంటారా? అంటే ట్రంప్ విధించిన టారిఫ్ కి పన్నుకి ఈ రూపీ వాల్యూ తగ్గడానికి సింక్ అవుతుందా ఏంటి? అంటే ఒకసారి దీని గురించి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఎలా పనిచేస్తుంది అంటే ద్రవ్యోల్బణము అంటే ఇన్ఫ్లేషన్ అంటారు, దానికి సంబంధించి తర్వాత పవర్ పర్చేజ్ ప్యారిటీ అని అదొకటి, తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అదొకటి. అంటే ఇవన్నీ మనం వాడుక భాషలో మనం వింటూ ఉంటాం ఎక్కువగా. ఎప్పుడైతే మనకి క్రిటికల్ సెక్టర్స్లో మనీ పంపిణీ చేయడం జరుగుద్దో అది ఒక లిమిటెడ్గా జరుగుతుందా, అన్లిమిటెడ్గా జరుగుతుందా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇంకోటి ఏంటంటే జాతి యొక్క ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కోసారి మనీని ఎక్కువ రొటేట్ చేయాల్సి వస్తుంది. దాని ప్రకారంగా చిన్న ఉదాహరణ, ఇందాక మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఎక్స్టర్నల్ రెవెన్యూ మనీ తీసుకొచ్చి, అంటే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ద్వారా ఈఆర్ఎస్ ద్వారా తీసుకొచ్చిన మనీతో నేను ప్రజల్ని ధనవంతులను చేస్తాను అమెరికాలో, నా ప్రజల్ని మీరేమి ఆదాయ పన్ను కట్టక్కర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ని ఐఎమ్ స్క్రాపింగ్ ఇట్ ఆర్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దట్. యూజ్ దట్ మనీ విచ్ యు ఆర్ సపోజ్ టు పే యాజ్ యువర్ ట్యాక్స్. డోంట్ పే టు ట్యాక్స్ టు అమెరికన్ గవర్నమెంట్. ఇన్ అదర్ వర్డ్స్, యూ యూజ్ దట్ టు బై థింగ్స్ విచ్ యూ లైక్ అని చెప్పడం ద్వారా అర్థం ఏంటి? మనీ రొటేట్ అవుతే ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఊతం దొరుకుద్ది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ఆఫ్ ది యుఎస్ ఎకానమీ విల్ గెట్ ఏ బూస్ట్ బికాస్ ద కన్జంప్షన్, ద డిమాండ్ అండ్ సప్లై, కన్జంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఒక ట్రాక్ ఎక్కుతాయి. దట్స్ వాట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఎయిమింగ్ ఎట్. ఇప్పుడు ఈ ట్యాక్సెస్ ఎక్కువ మీరు పన్నులు కట్టాలి అని అన్నాడు కదా, అంటే అర్థం ఏంటి ఊహించండి. ఎగ్జాంపుల్, అమెరికన్ గవర్నమెంట్కి ఇండియా, మనము లెట్స్ సే వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఎగ్జాంపుల్ 100 మ్యాంగోస్. 100 మ్యాంగోస్ మనం తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముతున్నాం కదా. అమెరికాలో మనం 100 మామిడికాయలు అమ్మేటప్పుడు ఆ 100 మామిడికాయల మీద ట్యాక్స్ ఎక్కువ కట్టించుకుంటున్నాడు ఆయన. అంటే వీఆర్ లూజింగ్ వెన్ వీ పే టు అమెరికా, వీ హ్యావ్ టు పే దెమ్ ఇన్ డాలర్స్. వాళ్ళ కరెన్సీలో మనం పే చేయాలి కదా, ఇండియన్ రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకోరు కదా. సో వీ హ్యావ్ టు డోల్ అవుట్ మోర్ అవర్ ఫారెన్ కరెన్సీ, మన విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా మన అమెరికాకి సమర్పించుకోవాల్సినటువంటిది. సో విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర లేకుండా ఉన్నది మొత్తం ఇచ్చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన రూపాయి విలువ పడిపోతుంది. సో అతని సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు, అతని దేశం కోసం, తప్పట్లేం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విల్ వర్క్ ఫర్ ది సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాస్పెరిటీ ఆఫ్ ఇండియా. అమెరికన్ ప్రెసిడెంట్ బై డిఫాల్ట్ వర్క్స్ ఫర్ ది సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాస్పెరిటీ ఆఫ్ అమెరికా. మరి ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని మనం, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ మోరల్ ఎథికల్ డైలమా హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, అండ్ ఎస్పెషల్లీ దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, దెర్ ఈస్ ఎ సేయింగ్. అండ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ there are no permanent friends and permanent enemies. Only interest of that particular country at that particular point of time is permanent. ane danni batti we have to play the game according to the target, according to the time, according to the tide. So given that, I think it's all understandable now. The moment you dole out a lot of your foreign exchange, especially dollars, when you give it to them, automatically our rupee will get weakened. ఆ విధంగా మనకి ధరలు పెరిగి మనకి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం. అంటే ఈ టారిఫ్, ఈ ట్యాక్స్ వల్ల సార్ ఏ రంగాల మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటారు అసలు? ఆల్మోస్ట్ ఇప్పుడు అమెరికాకి మనం ఏమేమి సప్లై చేస్తున్నాం అని చూడాలి, ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఏమేమి మన దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేది చూసుకున్నప్పుడు అన్ని కీలకమైనవన్నీ మనం చాలా వరకు ఇప్పుడు చేస్తున్నాం. అమెరికాకి, ఇండియాకి, అమెరికాకి మధ్య, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
more than $200 billion of business is happening in the critical sectors, raw materials, some services, IT products, and many other things we are sending them, sending to United States of America. So I think since people-to-people contacts, overall trade has gone tremendously by leaps and bounds between India and United States, thanks to Trump's decision of imposing more tariffs on our exports and their imports. I think now we have to think about how to circumvent America, and అమెరికాని పక్కన పెట్టి వేరే దేశాలకి ట్యాక్స్ ఎక్కువగా కట్టించుకొని దేశాలకి మనము ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరము, ఆ దిశగా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే మనకి ఏమేమి నష్టం ఉంటుంది సార్ ఈ ట్యాక్స్ వల్ల, మన ముఖ్యంగా భారతీయులు చూసుకుంటే? చెప్పాయి కదా మ్యామ్, రేట్లు పెరుగుతాయి, అదే ఇన్ఫ్లేషన్ పెరుగుతాం అంటారు, ద్రవ్యోల్బణం అంటారు, రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగటం మూలాన ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఎక్కువ పే చేయటం మూలాన రూపాయి బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడటం మూలాన ప్రపంచ మార్కెట్లో భారత్కి అంత స్టాండింగ్ ఉండదు. చూసారా, దీన్ని డొమినో ఎఫెక్ట్ అంటారు. డొమినో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, జస్ట్ ఊహించుకోండి, మన సుమన్ టీవీ ప్రేక్షకులు, ఒక పేక ముక్క వెళ్ళి ఇంకో పేక ముక్కమే పడతా ఉన్న పేక ముక్క అన్ని పడిపోతాయి. అంటే తీగ లాగితే డొంక కదిలిందని తెలుగులో అంటాం కదా, అలా ఈ డొమినో ఎఫెక్ట్ మూలాన ఈ పెండ్యులం ఇటు మొత్తం షిఫ్ట్ అయిపోయి మనకి ఫేవరబుల్ గా కాకుండా వెరీ డిఫికల్ట్ అట్మాస్ఫియర్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఐఏ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఆర్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, or Federation of Andhra Pradesh Chambers of Commerce, all these industry bodies, they have to debate, discuss, and come out with strategies to make sure India is not further weakened in the overall international trade, international economics, and international business. Moreover, international business is directly linked to the flashpoints of the world. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ది ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్ లోకల్ బిజినెస్. సేఫ్టీ, భద్రత, రక్షణ లేకుండా వ్యాపారం జరగదు. భద్రత, రక్షణ కరువైనప్పుడు వ్యాపారాలు కుచించుకుపోతాయి, కుదేలైపోతాయి. కాబట్టి భద్రత, రక్షణ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ది టూ ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్. So, given the geopolitical, geostrategic realities, Israel Palestine గొడవ జరుగుతుంది, రష్యా యుక్రెయిన్ గొడవ జరుగుతుంది, చైనా తైవాన్ గొడవ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా ఇబ్బందులు ఉన్నాయి. గివెన్ ఆల్ దిస్ ప్లస్ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ ఇష్యూస్, వెపన్స్, ప్లస్ డ్రోన్ వార్స్, ప్లస్ సైబర్ వార్స్, ప్లస్ కరోనా టైప్ biological weapons used by China, corona or COVID-19, Chinese COVID. What does it mean? My definition, after doing a lot of research, COVID means Chinese orchestrated venomous imperial design in 2019 to occupy manufacturing space, cyberspace, service sector space, political space, and cyberspace and maritime space. ఈ స్పేస్లన్నింటిని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వదిలిన ఒక బయలాజికల్ వెపనే చైనా ఈజ్ దిస్ COVID-19. సో ద హోల్ వరల్డ్ ఈజ్ సరౌండెడ్ బై మ్యాన్-మేడ్ డిజాస్టర్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. డిజాస్టర్స్ ఎప్పుడైతే పెరిగినాయో అప్పుడు అది ఇంటర్నేషనల్ బిజినెస్ మీద చాలా నెగిటివ్గా, బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుద్ది. The consequences or the implications of these conflicts. So that's why geopolitical conflicts must be settled as early as possible so that business can thrive, prosperity can go up by leaps and bounds. So this is the scenario. This is what we do from Center for Human Security Studies, our think tank. మేము ఏం చేస్తామంటే అన్ని పాలసీని అబ్జర్వ్ చేసి
ఫుడ్, హెల్త్, వాటర్, సైబర్, కోస్టల్, మ్యారిటైమ్, ట్రేడ్, ఆ పాలసీలకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు ఉండాలి, వేరే దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉంది అని మేము స్టడీ చేసి గవర్నమెంట్లకి, కార్పొరేట్స్కి, హూ ఎవర్ వాంట్స్ విల్ గివ్ దెమ్ ది సర్వీసెస్ అండ్ వి షో దెమ్ ద వే. దట్స్ వై ఒక కాన్షియస్ సిటిజన్ పెద్ద అసెట్. అంటే కళ్ళు మూసుకోకుండా, చెవులు మూసుకోకుండా, కళ్ళు చెవులు ఓపెన్ పెట్టి ప్రపంచంలో జరుగుతున్న వాటిని గమనించి తద్వారా భారతదేశ ప్రయోజనాల్ని, మన ప్రయోజనాల్ని కాపాడుకోవటం అనేది గాలి పీల్చినంత న్యాచురల్గా, ద వే దట్ వీ టేక్ ఇన్హేల్ ఆక్సిజన్, ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ టోస్, అండర్స్టాండ్, అనలైజ్, స్టడీ, discuss, disseminate and be a very, very proactive citizen. Thank you. Thank you, Naveen garu.